ఇస్కాన్ మ్యాంగ్లూర్ వారి లెవెల్ 2 క్లాస్లో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे राम 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 हरे हरे हरे. हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे 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 कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे हरे. हरे. हरे कृष्णा कृष्ण हरे हरे कृष्णा कृष्ण 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 कृष्णा कृष्ण हरे 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 राम राम हरे राम 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 हरे हरे हरे. हरे. హరే కృష్ణ భక్తులందరికీ. కృష్ణ సో విశ్వరూప సందర్శన యోగం అంటే పేరుని బట్టే భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని సందర్శించే అధ్యాయం అని అర్థమవుతుంది. నిన్న చూసిన పాయింట్స్ సత్య ప్రభుజీ చెప్పారు. భగవంతుడు విభూతుల గురించి ఇంకా ఏం చెప్పారంటే సామవేద మంత్రాల్లో బృహత్ సామాన్ని, ఛందస్సుల్లో గాయత్రిని, మాసాల్లో మార్గశీర్ష మాసం, ఋతువులలో వసంత ఋతువు, జూదగాళ్లలో జూదం, తేజవంతులలో తేజస్సు, విజయాల్లో విజయం, విజయులలో విజేతలలో విజయాన్ని, సంకల్పం కలిగే వారిలో దృఢ సంకల్పాన్ని, ధర్మపరాయణుల్లో సద్గుణాన్ని, వృష్టి వంశస్థుల్లో శ్రీకృష్ణ వాసుదేవులను, పాండవుల్లో అర్జునుణ్ణి, మునులలో వేదవ్యాసులను, వివేకవంతులలో మరి శుక్రాచార్యులను, న్యాయరాహిత్యాన్ని నివారించడానికి ఉన్న విధానాల్లో ధర్మబద్ధమైన శిక్షను, అలాగే జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తన, కృషి, రహస్యాల్లో మౌనం, జ్ఞానులలో జ్ఞానం, సర్వభూతాలకు బీజమును, చరాచర ప్రాణి ఏది కూడా నేను లేండే స్థితిని కలిగి ఉండలేదు. ఏదైనా అందమైనదైనా, అద్భుతమైనదైనా, వైభవోపేతమైనదైనా, శక్తివంతమైనదైనా అది భగవంతుడి యొక్క అంశయే, నా శోభలో అంశయే. కేవలం నా యొక్క చిన్న అంశ చేతనే సమస్త జగత్తందు వ్యాపించి దానిని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నా. వెరీ గుడ్, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో నిన్న మనం చూసిన పాయింట్స్ నిన్న అన్ని కవర్ చేశారు. వెరీ గుడ్. సో ఈరోజు ఏకాదశ అధ్యాయం అంటే నిన్న చూసిన పాయింట్స్ అంటే ఇవి ఇప్పుడు చెప్పుకున్నవే, ఇవన్నీ చూసాను. ఓకే,
చావి. హరే కృష్ణ మాతాజీ. మీరు మ్యూట్లో ఉన్నారు మాతాజీ. ఓకే, హరే కృష్ణ. అందరికి క్షమించాలి, కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. ఇప్పుడు అర్జున ఉవాచతో ఇది ప్రారంభం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంహితం
యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. సో అర్జునుడు అంటున్నాడు అనమాట. ఫస్ట్ అర్జున ఉవాచతో ప్రారంభం. మదనుగ్రహాయ నన్ను అనుగ్రహించి పరమ గుహ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నువ్వు వివరించావు. యత్వయోక్తం వచస్తేన, ఇదంతా విన్న తరువాత, నీ మాటలన్నీ, ఈ జ్ఞానం అంతా కూడా విన్న తరువాత, మోహోయం విగతో మమ, ఈ మోహం, నా యొక్క ఆ మోహం అంతా కూడా వదిలిపోయింది అని చెప్పి చెప్తున్నాను. నువ్వు దయతో నాకు తెలియపరిచిన ఈ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం విన్న తర్వాత నా మోహం అంతా కూడా తొలగిపోయింది అని అర్జునుడు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యం అపి చా అవ్యయం. సో ఈ జననము మరణము ఇవన్నీ, హి అంటే నిశ్చయంగా, భూతాన జీవరాశులన్నిటి యొక్క జనన మరణాలు, శృతౌ విస్తరశో మయ, విస్తారంగా నేను విన్నాను వీటన్నిటి గురించి, ఈ సర్వజీవుల జనన మరణాలన్నిటి గురించి విస్తారంగా నేను విన్నాను. త్వత్త అంటే నీ నుండి నేను ఇదంతా విన్నాను. కమలపత్రాక్ష అంటే పద్మముల వంటి నేత్రాలు కలవాడ, పద్మ దళాల వంటి అంటే తామరపు రేకుల వంటి కన్నులున్నవాడ, మహత్యం అపి మహిమలను కూడా, ఉమ్, ఉమ్, చ మరియు అక్షయమైనటువంటి అంటే నాశనం లేని నీ యొక్క అద్భుతమైన మహిమలను కూడా విన్నాను. సో కమలపత్రాక్ష, సర్వజీవుల జనన మరణాల గురించి వివరంగా విన్నాను. అలాగే అవ్యయమైన నీ మహత్యాలను కూడా నేను గుర్తించాను అని చెప్పి చెప్తున్నాను. ఏమేతత్యర్థాత్తా త్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఏమేతద్ధ, ఈ రకంగా, యథా యథాత్త అంటే యథ అంటే యథాతథంగా, అర్థ చెప్పావో, నువ్వు ఏ రకంగా యథాతథంగా ఉన్న విషయాన్ని చెప్పావో, ఆ, త్వం నువ్వు, ఆత్మానం నీ గురించి, పరమేశ్వర, ఆ, ద్రష్టుం చూడటానికి, ఇచ్చామి కోరికగా ఉంది, తే నీ యొక్క రూపమైశ్వరం, నీ రూపైశ్వర్యాన్ని పురుషోత్తమ చూడాలని ఉంది. ఏది చూడాలని ఉంది అంటే, నువ్వు ఇప్పుడు చెప్పిన విధంగా, నువ్వు వర్ణించిన రీతిగా యథాతథంగా నీ నిజ రూపాన్ని నేను చూస్తున్నాను. కానీ నువ్వు చెప్పిన విధంగా, అంటే నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను అన్నిట్లో అని చెప్పారు కదా, ఆ రకంగా నువ్వు ఆ ఏ విధంగా ఈ విశ్వం అంతా కూడా నువ్వు యథాతథంగా నువ్వు చెప్పిన విధంగా నిన్ను చూడాలని, ఆ విశ్వరూపం ఎలా ఉంటుందనేది నాకు కోరికగా ఉంది, ఆ రూపాన్ని దర్శించాలని కోరికగా ఉంది అని చెప్పి చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడు, చూపించు అంటున్నాడా, కోరికగా ఉంది నాకు చూడాలని అన్నాడు. కానీ కాబట్టి చూపించు అనడంలా, ఇంకేమంటున్నాడు, మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగీశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. మన్యసేయది తచ్చక్యం, మన్యసే అనుకుంటే గనక నువ్వు, అది నా తచ్చక్యం అంటే అది సాధ్యమని, మయా ద్రష్టం ఏది సాధ్యం, నా వల్ల చూడటం సాధ్యమేనని నాకు అనుకుంటే, నువ్వు ప్రభు యోగీశ్వర, తతో మే అప్పుడు నాకు, త్వం నువ్వు, దర్శయాత్మనం అవ్యయం అవ్యయమైన ఆ రూపాన్ని దర్శనం ఇవ్వు. అంటే యోగేశ్వర, ఓ ప్రభు, నీ విశ్వరూపాన్ని చూడడానికి నాకు శక్యం అవుతుంది అనుకుంటే, నాకు సాధ్యపడుతుంది అనుకుంటే, అంటే నాకు ఆ చూడగల సమర్థత ఉందని నువ్వు అనుకుంటే, దయచేసి ఆ అపరిమితమైన విశ్వరూపాన్ని నాకు చూపు అంటున్నాడు. అంటే ఇక్కడ అర్జునుడి యొక్క భక్తి తత్పరత, శిష్యుడికి ఉండవలసినటువంటిది, భక్తుడికి ఉండవలసినటువంటి భక్తి భావం మనకి తెలుస్తుంది. ఆ ప్రవర్తన ఎలా ఉండాలి, నాకు కావాలి చెయ్యి చూపించు అనడంలే, నాకు చూడాలని కోరికగా ఉంది, కానీ నాకు ఆ శక్తి సామర్థ్యాలు చూడగలిగే శక్తి సామర్థ్యం నాకు ఉంది అనుకుంటే చూపించు అంటున్నాడు అనమాట. సో నిర్ణయాన్ని ఆయన మీదే వదిలాడు. అది మరి శిష్యుడి యొక్క లక్షణం. సో
అది అంటున్నాడు. అందుకని నువ్వు నేను చూడగలను అనుకుంటే నువ్వు నాకు చూపించు. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టం ఇది ప్రభు. యోగీష్, నువ్వు నీ జగద్రూపాన్ని దర్శించే సమర్థత నాకు ఉందనుకుంటే ఆ అపరిమితమైన విశ్వరూపం నాకు చూడాలి. అప్పుడు భగవంతుడే శ్రీ భగవాను వాచ. సో భగవంతుడు పశ్య మే పార్థరూపాణి శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్య మే, చూడు నా యొక్క పార్థ రూపాలను, శతశోధ సహస్రశః అంటే వందల వేల కొలది ఉన్న రూపాలను చూడు. నానా విధాలు, ఎన్నో రకాలుగా దివ్యమైన ఈ రూపాలు, నానా వర్ణాలు, ఎన్నో రంగులతో, ఆకృతులతో, ఆకారాలతో ఉన్నాయి ఉన్న ఈ రూపాలను చూడు. వందల కొలది వేల కొలది ఉన్న అద్భుతమైన ఆకృతులు, పరిమాణాలు, రంగులతో కూడిన నా యొక్క స్వరూపాలన్నీ కూడా ఇప్పుడు చూడు అని చెప్పి భగవంతుడు అన్నారు. అయితే ఇది 5వ శ్లోకం. సో అన్ని చూడని చెప్పేసి, ఈ విశ్వరూపాన్ని చూడడం చూపించడం కూడా అంత ఈజీ కాదు, ఎలా ఉంటుందని. సో ఈ చిత్రకారులు కొంతవరకు ఇమాజిన్ చేసుకుని మనకి ఈ రకంగా ఒక ఐడియా కోసం ఇలా చూపిస్తున్నారనమాట. నానా రకాలు ఆకృతులు, ఎన్నో రూపాలు ఉన్నాయి కదా, పరిమాణాలు, సైజులు, రంగులతో ఉన్న నా స్వరూపాలన్నీ చూడు అని అన్నారు. అని ఇంకా ఏమన్నారంటే, పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. అయితే ఇక్కడ ఇంకొక శ్లోకం ఉండాలి. ఓకే, సో పశ్య, చూడు ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వనీ కుమారులను, మరుత స్తథ, మరుత్తులను, ఇంకా తథ అంటే ఇంకా ఇత్యాది, అలాగే బహూన్య అదృష్ట పూర్వాణి, ఎన్నో అదృష్ట, ఇంతకు ముందు చూడనటువంటివి, పూర్వాణి ఇంతకు ముందు ఎప్పుడు చూడనటువంటి, పశ్య చూడు, రూపాలన్నిటిని చూడు, ఆశ్చర్యాన్ని అద్భుతమైనటువంటి, ఇంతకు ముందెప్పుడు చూడనటువంటి రూపాలన్నీ చూడు భరతవంశ శ్రేష్ఠుడా. కాబట్టి ఇక్కడ నువ్వు ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వనీ కుమారులను, సమస్త దేవతలను చూడు. అలాగే ఇదివరకు ఎప్పుడు ఎవరు కనని వినని బహున్య అదృష్ట పూర్వాణి, ఎన్నో ఎవరు కూడా చూడని, అదృష్టం అంటే ఆ దృష్టం అంటే చూడటం, అదృష్ట అంటే చూడని, పూర్వం ఇంతకు ముందు చూడనటువంటి, ఎవరు కూడా చూడలేదు ఇంతకు ముందు, అటువంటివన్నీ పశ్య చూడు, ఆశ్చర్యాన్ని అద్భుతమైన రూపాలను భారత అంటున్నారు అన్నమాట. సో అర్జునుడు మరి సన్నిహిత స్నేహితుడైనా కూడా, విఘ్నులలో అగ్రగణ్యుడైనా కూడా భగవంతుని గురించి ప్రతిదీ తెలుసుకోవడం అతనికి కూడా సాధ్యం కాదంటున్నారు ఇక్కడ భాష్యంలో. ఆ రూపాలు, ఆ వ్యక్తీకరణలు ఎలాంటివంటే మానవులు ఎప్పుడు కని విని ఉండలేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాంటి అద్భుత రూపాలని భగవంతుడు ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు అని అంటున్నారు. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహి గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఇహైకస్థం, ఇక్కడ ఏకస్థం, ఒకే చోట జగత్తంత విశ్వాన్ని, సర్వకృత్స్నం సర్వ జగత్తును కూడా, పశ్య చూడు, ఆది ఆద్య ఒక్కసారిగా చూడొచ్చు నువ్వు సమస్త జగత్తును, చరా అచరం కదిలేది కదలనివి దాంట్లో ఉన్నవన్నీ కూడా నువ్వు ఒక్కసారిగా చూడొచ్చు. మమ దేహే, నా దేహంలో ఇప్పుడు, గుడాకేశ యచ్చాన్య, మరి ఇక ఏది కూడా వేరేదేది కూడా ద్రష్టం చూస్తానికి ఇచ్చసి కోరినది అంటే, దీన్ని సమస్తం నువ్వు చూడగోరిందంతా కూడా ఇక్కడ చూడొచ్చు. నువ్వు చూడగోరే సమస్తం నా దేహంలో ఒక్కసారిగా నువ్వు చూడు. నువ్వు ప్రస్తుతం ఏది చూడాలనుకున్నా, భవిష్యత్తులో ఏది చూడాలనుకున్నా కూడా నీకు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ విశ్వరూపం చూపిస్తుంది. స్థావర జంగాలు సర్వము ఏక స్థానంలో నువ్వు సంపూర్ణంగా
చూడగలవు. ఇహైకస్థం జగత్కృత్స్నం సర్వ జగత్తును పశ్య చూడు ఆద్య మొత్తాన్ని కూడా ఒక్కసారిగా కదలని విశ్వం అంతా కూడా చూడు నా దేహంలో ఆ, యచ్ఛాన్య అంటే ఉమ్, ఇక వేరే ఏది కూడా ఈ అన్ని సమస్తం ద్రష్టు ఇచ్చసి ఇక వేరేది ఏమి మిగలకుండా నువ్వు అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు అంటున్నారనమాట. ఇక్కడ అంతా నువ్వు సమస్తము చూడొచ్చు. నువ్వు కోరుకునేదంతా కూడా నీకు చూపిస్తుంది. ఇందులో లేనిదేమీ లేదు. ఇక్కడ నీకు ఉన్నదంతా విశ్వంలో ఉన్నదంతా నీకు కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అలా భగవంతుడు ఈ విశ్వరూపాన్ని రకరకాలుగా చిత్రకారులు మనకి చూపిస్తున్నారనమాట. మనకు ఒక ఐడియా ఇవ్వడం కోసం. ఇలా వివిధ రూపాలు దేవతలు అందరినీ చూడొచ్చు అన్నారు కదా. సో అన్నీ కనిపిస్తున్నాయి. మధ్యలో మరి మనకి బ్రహ్మలోకం, మధ్యలో ఉన్న భూలోకం, ఈ లోకాలన్నీ కొంతవరకు కనిపిస్తున్నాయి. 4 బ్రహ్మకుమారులు ఇక్కడ, దేవతలందరూ కనిపిస్తున్నారు. సో ఈ రకంగా చిత్రకారులు మనకు ఒక ఐడియా ఇవ్వడానికి ఇలా రకరకాలుగా ఈ విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. అయితే కానీ మాం నా నమాం శక్యసే నన్ను చూడటం ద్రష్టం నన్ను దర్శించడం నశక్యం అంటే సాధ్యపడదు. అనేనైవ స్వచక్షుష అంటే నీ యొక్క సొంత నేత్రాలతో నువ్వు నన్ను చూడలేవు. దివ్యం దదామి దివ్యమైనవి ప్రసాదిస్తాను తే నీకు చక్షువులను నీకు దివ్య నేత్రాలను ప్రసాదిస్తాను. పశ్యమే చూడు నా యొక్క యోగైశ్వర్యాన్ని అంటున్నారు. కానీ నువ్వు నీ ప్రస్తుత నేత్రాలతో నన్ను చూడలేవు కాబట్టి నీకు నేను దివ్య నేత్రాలు ఇస్తున్నాను. ఇక నా యోగైశ్వర్యాన్ని యోగ వైభవాన్ని వీక్షించు చూడు అని చెప్పి చెప్తున్నారు. సో అది సో ఇక్కడ ఒక ప్రశ్న, అర్జునుడు నాకు విశ్వరూపం చూడాలని ఉంది అనుకున్నాడు కదా. అంటే అర్జునుడు ఎందుకు ఆ మాట అంటున్నాడు? తనేదో చూపిస్తారని, తనేదో గొప్ప భక్తుడనా, లేదు అంటే మరి తను స్పెషల్గా ఫ్రెండ్ని కాబట్టనా, ఎందుకు అడుగుతున్నాడు? లేదా భగవంతుడి మీద నమ్మకం లేక అడుగుతున్నాడా? నిజంగా ఆయన విశ్వరూపం చూపించగలడా లేదా అనే డౌట్తో ఎందుకు అడుగుతున్నాడు? ఎవరైనా ఆన్సర్ చెప్పగలిగితే చాట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఈలోపు ఇది, నువ్వు నీ స్వంత నేత్రాలతో నన్ను చూడలేవు, కానీ దివ్య నేత్రాలు అందుకని నీకు ఇస్తున్నాను. ఆ దివ్య దృష్టితో నీవు నా వైభవాన్ని తిలకించు అని చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా మర్చిపోవద్దు. మరి సంజయుడు ధృతరాష్ట్రుడి ఇదంతా వివరిస్తున్నాడు కదా. సో సంజయుడు అంటున్నాడు, ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపం ఐశ్వరం. ఏవముక్త్వా ఈ రకంగా పలికి తతో ఆ తరువాత రాజా మహారాజా అంటూ ధృతరాష్ట్రుని సంబోధిస్తూ మహాయోగీశ్వరో హరి ఆ మహాయోగీశ్వరుడైన హరి దర్శయామి దర్శనం ఇచ్చారు. దర్శయామాస అంటే దర్శనం చూపారు పార్థాయ అర్జునుడుకు. పరమం ఆయన దివ్యమైనటువంటి రూపైశ్వర్యాన్ని చూపించారు. ఈ రకంగా పలికి, ఓ రాజా, యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా పలికిన తరువాత తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించారు అని చెప్పి ఇక్కడ ఆయన సంజయుడు చెప్తున్నాడు. సో మళ్ళీ ఇక్కడ విశ్వరూపాన్ని ఈ రకంగా మనకి చిత్రకారులు ఇక్కడ చూపిస్తున్నారు. సో అక్కడ సంజయుడు మళ్ళీ వర్ణిస్తున్నాడు ఈ విశ్వరూపాన్ని ఎలా ఉన్నది అన్నది. సంజయ వాచ అనేక వక్ర నయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాలాంబరాధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. అనేక వక్త్రాలు ముఖాలు, నయనాలు కళ్ళు, అనేక అద్భుత దర్శనాలు, ఎన్నో అద్భుతమైనటువంటి దృశ్యాలు, అనేక దివ్యమైన ఆభరణాలు, అనేక దివ్యమైనటువంటి ఉద్యతాయుధం ఎక్కుపెట్టి రెడీగా ఉన్న ఆయుధాలు, దివ్యమాల అంబరధరం దివ్యమాలలు, దివ్యమైనటువంటి పూలమాలలు,
వస్ దివ్య ఉమ్, అంబరాలు, అంబరాలంటే వస్త్రాలు, అలాగే దివ్య గంధాలు అంటే దివ్యమైన ఆ, సుగంధాలు, లేపనం పూయబడిన సర్వాశ్చర్యమయమైన భగవంతుడు అనంతంగా అంటే అంతు లేకుండా విశ్వతోముఖంగా ఉన్నారు, సర్వవ్యాపకంగా. అర్జునుడు ఆ విశ్వరూపంలో అనంత సంఖ్యలో ముఖాలు, నేత్రాలు, అద్భుత దృశ్యాలు చూశాడు. ఆ రూపం ఎలా ఉంది అంటే ఎన్నో దివ్య ఆభరణాలతో అలంకృతమై ఎత్తబడి ఉన్న పలు దివ్య ఆయుధాలతో ఎక్కుపెట్టబడిన ఆయుధాలు, దివ్యమాల, దివ్యానేకోద్యతాయుధం అంటున్నారు కదా. అలాగే దివ్యమాలాంబరాధరం, మాలలతోనూ వస్త్రాలతోనూ దివ్య గంధాలు లేపనం అంటే పూసుకొని ఎంతో సర్వం ఆశ్చర్యమయంగా దేవం భగవంతుడు అనంతంగా విశ్వతోముఖంగా సర్వవ్యాపకంగా విరాజిల్లుతున్నాడు అని చెప్పి సంజయుడు వర్ణించాడు. ఇది ఇక్కడ అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుత దృశ్యాలతో, ఆభరణాలతో, దివ్య మాలలతో, దివ్య గంధాలతో ఆశ్చర్యకరంగా దీప్యమానంగా అనంతంగా విశ్వతోముఖంగా విరాజిల్లుతోంది. అది ఎలా ఉన్నది అంటే మరి దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యదభాసతృషి సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. దివి ఆకాశము, మరి సూర్యులు, పలు వేలాది సూర్యులు ఉన్నట్లయితే ఆకాశంలో 1000 మంది సూర్యులు ఉంటే యుగపత్ ఒకేసారి ఉద్ధితాయది ఆకాశంలో వేలాది సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లయితే, ఉద్ధితాయది అంటే ఉదయించినట్లయితే, యది ఒకవేళ ఉదయిస్తే భాస ఆ కాంతి సదృశి దీనికి సమానము, స అది ఆ కాంతి దీనికి సమానం, స్యాత్ అది కూడా కావచ్చు. ఒకవేళ 1000 మంది సూర్యులు ఆకాశంలో ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో ఆ కాంతి ఏమన్నా ఈ కాంతికి సమానం అవుతుందేమో అంటున్నాడు. అది కూడా డౌటే అంటున్నాడు అనమాట. అంటే అంత ప్రకాశవంతంగా భగవంతుడి విశ్వరూపం విరాజిల్లుతోంది, వెలిగిపోతుంది అనమాట. అందుకే నువ్వు మామూలు ఒక్క సూర్యుడిని మనం మామూలు కళ్ళతో చూడలేం. తిన్నగా సూర్యుడి వైపు ఒక నిమిషం కంటే అంతసేపు చూసినా కూడా కళ్ళు కూడా తట్టుకోలేక డ్యామేజ్ అవుతాయి అని చెప్తారు కదా. సో అలాంటిది 1000 మంది సూర్యుల కాంతి కూడా సరిపోతుందేమో అంటున్నాడు. అంటే అంత కాంతిగా ఉంది అంటే అందుకనే భగవంతుడు ఆ దివ్య దృష్టిని అర్జునుడికి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. నువ్వు మామూలు కళ్ళతో నీవు చూడలేవు కాబట్టి నీకు ఈ దివ్య దృష్టిని ఇస్తున్నాను అని. సో ఆ కాంతి ఏమైనా వేలాది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత లైట్ వస్తుందో అదేమన్నా దీనికి సరితూగుతుందేమో ఈ తేజస్సుకు అంటున్నారు. తస్య అతని యొక్క ఎవరు మహాత్మన, ఆ మహాత్ముడు భగవంతుడి యొక్క తేజస్సు ఇదేమన్నా సరిపోతుందేమో. లక్షలాది సూర్యులు ఒక్కసారి ఆకాశంలో ఉదయిస్తే వాటి కాంతి ఈ విశ్వరూపంలో ఉన్న ఈ పరమ పురుషుడైన భగవంతుడి తేజస్సుతో ఏమైనా పోల్చవచ్చేమో అని అంటున్నాడు అనమాట. అందుకని ఇక్కడ అది మనకి చూపిస్తున్నారు. ఈ సూర్యులు ఉన్నట్లుగా ఆ వెలుగు భగవంతుడి యొక్క ప్రకాశం మనకి చిత్రంలో కనిపిస్తుంది. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకధా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. తత్రైకస్థం, తత్ర ఏకస్థం, అక్కడ ఒకే చోట జగత్తంతా కృత్స్నం సర్వ జగత్తును ప్రవిభక్తం ఎన్నో రకాలుగా విభజింపబడ్డ ఈ సర్వ జగత్తును అనేకధ పలు రకాలుగా విభజింపబడుతుంది కదా. మరి జగత్తులు మనం 14 లోకాలు ఉన్నాయి ఇవన్నీ చూసాం కదా. సో ఈ ఎన్నో రకాలుగా విభజింపబడ్డ ఈ సర్వ జగత్తును ఒకే చోట అపశ్యత్ చూశాడట. పశ్యము అపశ్యం అంటే చూడటం, చూశాడు. దేవదేవస్య శరీరే భగవంతుడి శరీరంలో ఈ పాండవుడు అంటే అర్జునుడు తదా అప్పుడు. సో ఒకే చోట ఆ సమయంలో అర్జునుడు ఎన్నో రకాలుగా విభజింపబడి ఉన్న ఈ సమస్త విశ్వాన్ని దాని యొక్క అనంత రూపాలను భగవంతుడి శరీరంలో సమస్తాన్ని అర్జునుడు చూడగలిగాడు అప్పుడు అని చెప్తున్నారు. ఇక్కడ తత్ర అంటే అక్కడ అన్న మాట ఇంపార్టెంట్. ఎందుకంటే అర్జునుడు చూసినప్పుడు మరి ఇద్దరు కూడా రథం మీదే ఆసీనులై ఉన్నారని ఆ పదం ద్వారా మనకు అర్థమవుతుంది.
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక్కడికే దివ్య దృష్టి ఇచ్చాడు కాబట్టి అతడు తప్పికి యుద్ధరంగంలో వేరే ఎవ్వరూ ఈ విశ్వరూపాన్ని చూడలేకుండా ఉన్నారు. భగవంతుడి దేహంలో అర్జునుడు వేలాది లోకాలను చూశాడు. లోకంలో విశ్వాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని మట్టి, కొన్ని బంగారం, కొన్ని రత్నాలతో చేయబడ్డాయని, వాటిలో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవని వేదాలు మనకి చెప్తున్నాయి. కేవలం రథం మీద కూర్చుని అర్జునుడు వీటన్నిటిని చూడగలిగాడు. కానీ కృష్ణార్జున మధ్య ఏం జరుగుతుందనేది వేరే వాళ్ళు తెలుసుకోలేరు అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటి అంటే, భక్తులు మరి సంజయుడు చూడగలుగుతున్నాడు. ఎందుకంటే సంజయుడికి భగవంతుడి అనుగ్రహం, వ్యాస మహర్షి అనుగ్రహం కూడా ఉన్నది కాబట్టి. అలాగే భక్తులు కొందరు చూడగలిగారన్నది తర్వాత మనం చూస్తాం. ఓకే. సో అంతేగాని ఇక మిగిలిన వాళ్ళు అక్కడ వాళ్ళెవరికి అది కనిపించడం లేదు. సో ఆ విషయం భాష్యంలో చెప్పారు. సో శ్లోకంలో అర్జునుడు ఎన్నో వేల సంఖ్యలో విభజింపబడి ఉన్న సమస్త విశ్వాన్ని, అనంత రూపాలన్నీ భగవంతుడిలో అక్కడ చూశాడు. ఇది ఈ రకరకాలుగా మరి ఈ లోకాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అవన్నీ కూడా ఈ రకంగా ఇక్కడ చూడటం జరిగింది అని మనం ఇట్లా ఇవన్నీ కూడా అర్జునుడు చూడగలిగాడు భగవంతుడి శరీరంలో అని చెప్పి చెప్తున్నారు. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. సో తతః అప్పుడు అతడు అంటే అర్జునుడు విస్మయావిష్టుడై, ఆశ్చర్యచకితుడై, హృష్టరోమ అంటే ఆ ఆనందంతో రోమాంచితుడై ధనంజయుడైన అర్జునుడు ప్రణమ్య నమస్కరించాడు, శిరస తల వంచి, దేవం భగవంతుడికి, కృతాంజలి రెండు చేతులు జోడించి అభాషత మాట్లాడడం ప్రారంభించాడు. అంతటా సంభ్రమానికి గురై ఆశ్చర్యచకితుడైపోయి రోమాంచితుడైన అర్జునుడు శిరస్సు వంచి నమస్కరిస్తూ అంజలి ఘటిస్తూ భగవంతుడిని, దేవదేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. అద్భుతంగా ఇక్కడ అర్జునుడి యొక్క ప్రార్థనలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ అది అర్జునుడు ఎప్పుడైతే ఇది చూశాడో అది చూసి భగవంతుడికి రెండు చేతులు తల వంచి నమస్కరించి రెండు చేతులతో ఈ రకంగా ప్రార్థించడం ప్రారంభించాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. ఓ కృష్ణ, నీ దేహంలో నేను సకల దేవతలను, ఎన్నెన్నో ప్రాణికోటి సమూహాలను, కమలంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి, శివుడిని, అందరి ఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను అని చెప్పారు. సో పశ్యామి చూస్తున్నాను దేవా, తవ దేవదేహే నీ యొక్క ఈ దేవా నీ దేహంలో సర్వాంస్తథ సమస్తాన్ని కూడా ఆ రకంగా భూత విశేష సంఘాన్ అన్ని జీవరాశుల సముదాయాలను, బ్రహ్మాండమీశం అంటే కమలాసనస్థం కమలంలో కూర్చున్న బ్రహ్మదేవుణ్ణి, ఈశ్వరుణ్ణి, ఋషులను, సర్వానురగాంశ్చ దివ్య సర్పాలను అన్నిటినీ చూస్తున్నాను అన్నాడు. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం నా మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వేశ్వర విశ్వరూప అంటూ భగవంతుణ్ణి సంబోధిస్తూ అనేక బాహువులతో, అనేక ఉదరాలు అంటే స్టమక్స్ తో, అనేక వక్త్రాలు అంటే ముఖాలతో, అనేక నేత్రాలు కళ్ళతో, పశ్యామి త్వాం ఉన్న నిన్ను పశ్యామి చూస్తున్నాను, సర్వతో అనంత రూపం సర్వత్రా ఉన్న నీ అంతులేని రూపాన్ని, దీని లిమిట్ ఎక్కడో తెలియడంలా, నా అంతం దీని అంతు ఎక్కడ, నా మధ్యం దీని మధ్య ఎక్కడ, నా పునః దీని బిగినింగ్ ఎక్కడ అనేది నాకు అర్థం కావడం లేదు.
పశ్యామి చూడలేకుండా ఉన్నా, బిగినింగ్ చూడలేకుండా ఉన్నా, ఎండింగ్ చూడలేకుండా ఉన్నా, మధ్యలో తెలియడం లేదు, అంతా ఉంది. కాబట్టి అసలు ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఎక్కడ అంతం అవుతుంది, మధ్యది అనేది ఏమి నాకు అర్థం కావడం లేదు అంటున్నాడు అనమాట. మరి సమస్త విశ్వము కనిపిస్తే ఎలా ఉంటుంది, మనం ఒకసారి ఇమాజిన్ చేసుకోవడం కూడా మనకి ఊహాతీతమైనది, అది అందదు మన ఇమాజినేషన్కి. మన కళ్ళ ముందు ఎంతవరకు కనిపిస్తుంది, మన ఉమ్, మహా అయితే మన కళ్ళ ముందు మనం ఉన్న రూమ్ కనిపిస్తుంది, ఆ గోడ దాటిన తర్వాత కనిపించదు, బయటికి వెళ్తే దిగంతాల వరకు కనిపిస్తుంది, ఆ తర్వాత కనిపించదు. మనం ఉన్న చోటు ఉంటే, మన ఇంట్లో ఉంటే ఆఫీస్ కనిపించదు, పక్క రోడ్డు కనిపించదు, ఏది కనిపించదు. మరి ఇంకా అలాంటిది మన ఊరు కనిపిస్తుందా, మన స్టేట్ కనిపిస్తుందా, మన దేశం కనిపిస్తుందా, ఆ, మన కాంటినెంట్ కనిపిస్తుందా, ఏదీ లేదు. అలాంటిది మరి మన భూమే కాదు, మన యొక్క ఇలాంటి ప్లానెట్స్ బోల్డ్ ఉన్నాయి, ఈ మొత్తం విశ్వం అంతా ఒక్కసారి కనిపించడం అంటే మరి ఎలా ఉంటుందో మనం కొంత కొంతవరకైనా అండర్స్టాండ్ చేసుకోవచ్చేమో. మన ఊహాతీతం, కానీ అది ఊహించ శక్యం కానిది మనకు. మరి మనకు ఒక్కసారి ఐమాక్స్ థియేటర్లో, టీవీలో బొమ్మ చూస్తే ఎలా ఉంటుంది, అదే బొమ్మని మనం ఐమాక్స్ థియేటర్లో చూస్తే అబ్బా అనిపిస్తుంది కదా మనకు ఒక్కసారి. దానికి ఇంకా ఎన్నో రెట్లు సమస్త విశ్వము కళ్ళ ముందు ఉంది అంటే ఇక మనకి ఎలా ఉంటుందో మనకి అర్థం కూడా కాదు. కాబట్టి అది ఇలా ఎన్నో కళ్ళతో ఉన్న నీ అనంత రూపాలన్నీ నీ దేహంలో చూస్తున్నాను, ఇందులో ఆది మధ్య అంతం ఎక్కడో కూడా నాకు అర్థం కావడం లేదు అంటున్నాడు. కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కాద్యుతిమప్రమేయం. అంటే కిరీటంతో, మరి గదతో, చక్రంతో, తేజోరాశి, ఎంతో తేజోవంతంగా, సర్వతో దీప్తిం అనంతం, సర్వత్రా వెలిగిపోతూ అంతు లేకుండా అనంతంగా ఉన్న త్వాం నిన్ను పశ్యామి చూస్తున్నాను, దుర్నిరీక్షం చూడటం కష్టమైపోతుంది, నిన్ను చూడడం కూడా ఆ దివ్య దృష్టితో కూడా చూడలేకపోతున్నాడు అనమాట. సమంతాద్ అంతటా ఉన్న నిన్ను, దీప్తానలార్క అంటే మండుతున్న అగ్ని, ఆ, ఆ, అర్కద్యుతి అంటే సూర్యకాంతిలాగా మండిపోతున్న అపరిమితమైనటువంటి ఆ కాంతిని చూడటం కష్టంగా ఉంది అంటున్నాడు. జ్వలించే అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వదిక్కులలో ప్రసరిస్తున్న నీ తేజోమయమైన ఆ కాంతి వలన నీ రూపాన్ని చూడడం కూడా కష్టంగా ఉంది. అయినా కూడా ఎన్నో కిరీటాలు, గదలు, చక్రాలతో అలంకరించబడ్డ నీ ఉజ్వల రూపాన్ని సర్వత్రా నేను చూస్తున్నాను అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి చిత్రకారులు పాపం ఈ రకంగా ఎన్నో రకాలుగా ఈ విశ్వరూపాన్ని మనకి ఐడియా ఇవ్వడానికి రకరకాలుగా ఇలా చూపిస్తున్నారు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. నువ్వు అక్షరుడు అంటే అవ్యయుడు, నాశనం లేని వాడివి, పరమం దివ్యమైన వాడివి, వేదితవ్యం తెలుసుకోదగ్గవాడివి, త్వం అస్య నువ్వు ఈ విశ్వస్య పరం నిధానం ఈ విశ్వానికి నువ్వు పరమ ఆధారానివి నువ్వే. త్వం అవ్యయ నీవు అవ్యయుడవు, నాశనం లేనివాడివి, అక్షయుడవు, శాశ్వత ధర్మగోప్త శాశ్వతంగా ధర్మాన్ని రక్షించేవాడివి, సనాతనుడవు, త్వం పురుషం నువ్వే పురుషుడవు, పరమ పురుషుడవు, మతో మే ఇది నా యొక్క అభిప్రాయం అంటే ఆ విధంగా భగవంతుని స్తుతిస్తూ అంటున్నాడు. దివ్యమైన ఆది ధ్యేయానివి నీవే, అందరికీ ధ్యేయానివి నీవే, విశ్వమంతటికి ఆధారానివి నీవే, అవ్యయుడవు, సనాతనుడవు నీవే, నీవే శాశ్వత ధర్మాన్ని రక్షించే దేవదేవుడవు, ఇది నా అభిప్రాయము అంటున్నాడు. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అనాది మధ్య అంతం అనంతం వీర్యం. సో ఆది, ఆది లేని వాటి
మధ్య గాని అంతం గాని లేనిది, అనంతమైనది, ఉమ్, అనంత వీర్యం అంటే అనంతమైనటువంటి వైభవంతో, ఉమ్, అనంత బాహువులు, అంతులేనన్ని బాహువులతో, శశిసూర్య నేత్రం, సూర్యచంద్రుల నేత్రాలుగా పశ్యామి చూస్తున్నాను, త్వాం నిన్ను, దీప్తహుతాశ వక్త్రం వెలిగిపోతున్నటువంటి స్వతేజస నీ స్వయం తేజస్సును, ఈ- నీ యొక్క తేజస్సు వెలిగిపోతూ విశ్వమిదం ఈ విశ్వమంతా కూడా తపంతం తపించిపోతుంది, తపించేటట్లు చేస్తున్నావు ఆ తేజస్సుతో. నీవు ఆది మధ్య అంతం లేనివాడిగా ఉన్నావు. చెప్పాడు కదా, నీ బిగినింగ్ ఏదో తెలియడం లేదు, మధ్య ఏదో తెలియడం లేదు, ఎండ్ ఎక్కడో తెలియడం లేదని. అందుకని ఆది మధ్యాంతరహితంగా ఉన్నావు నువ్వు. నీ వైభవం ఏమో అపరిమితంగా ఉన్నది, అసంఖ్యాకంగా నీ భుజాలు ఉన్నాయి, ఎన్నో భుజాలు, మరి ఎన్నో ఆకారాలు కనిపిస్తున్నాయి కదా. కలిగి నువ్వు సూర్యచంద్రుల నేత్రాలుగా ఉన్నావు. ముఖం నుంచి తేజోమయమైన నీ అగ్ని బయటపడుతుంది. ఆ స్వతేజస్సుతో ఈ సమస్త విశ్వము తప్పింపజేస్తున్నట్లు నాకు కనిపిస్తోంది అంటున్నాడు అనమాట. సో ఆయన యొక్క నోటి నుండి కూడా అగ్ని జ్వలిస్తోంది అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఆ రూపం అలా ఉన్నది ఇక్కడ, ఆ విశ్వరూపం. సో అది అన్న తర్వాత ఏమంటున్నాడంటే, ద్వావయ ద్యా द्यावा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वा दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन्. ద్యావా పృథివ్య అంటే అంతరిక్షానికి ఈ భూమికి ఇదం అస్తరం మధ్య ఉన్న, ఇదం అంతరం ఈ మధ్య ఉన్న ప్లేస్ అంతా కూడా, అంటే ఆకాశానికి భూమికి మధ్య ఉన్న ప్రదేశం అంతా కూడా ఈ నిశ్చయంగా వ్యాప్తం త్వ ఏకేన నువ్వు ఒక్కడివే వ్యాపించి ఉన్నావు. దిశశ్చ సర్వ సర్వ దిక్కులు కూడా వ్యాపించి ఉన్నావు. దృష్ట్వాద్భుతం చూడటానికి అద్భుతంగా, రూపం ఉగ్రం ఆ రూపం భయంకరమైన, తవేదం నీ యొక్క ఈ ఉగ్ర రూపం మరి చూడటానికి భయంకరంగా, మరి ఆశ్చర్యకరంగా, లోకత్రయం ముల్లోకాలు కూడా ప్రవ్యధితం వ్యధ చెందడం, మహాత్మ మహానుభావ నేను చూస్తున్నాను అంటున్నాడు. సో నువ్వు ఒక్కడవే అయినా సమస్త ఆకాశము సర్వలోకాలు మధ్యలో ఉన్న స్థలము అన్నిటినీ కూడా వ్యాపించి, ఆ ప్రదేశం అంతా కూడా వ్యాపించున్నావు. అంటే మామూలుగా మనకి ఆకాశం భూమి మధ్యలో ఖాళీ అనిపిస్తుంది కదా చూసినాం, కానీ ఇక్కడ ఏదీ లేదు, మొత్తం భగవంతుడి విశ్వరూపం వ్యాపించిపోయి ఉందన్నమాట. ఆ మధ్యలో ఆకాశం ఏమిటి, భూమి ఏమిటి, మధ్యలో ప్లేస్ ఏమిటి, సమస్తంలోనూ ఆయన వ్యాపించి ఉన్నారు. మహానుభావ అద్భుతమైన భయంకరమైన ఈ రూపాన్ని చూసి లోకాలన్నీ కూడా కలత చెందుతున్నాయి అని చెప్పి అంటున్నారు. మరి ఒకసారి చూసినప్పుడు అది భయం కూడా కలిగిస్తోంది అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. నీ రూపం ఇలా సమస్తాన్ని కూడా ఆక్రమించి ఉన్నది, అన్ని దిక్కులు కూడా ఆక్రమించేసింది అని చెప్పి చెప్తున్నారు. సో భూమి స్వర్గానికి మధ్యలో ఉన్న ప్రదేశము, ముల్లోకాలు అనే మాటలు ఇక్కడ ఇంపార్టెంట్ అంటున్నారు భాష్యంలో. అర్జునుడే కాకుండా ఇతర లోకాల్లో వాళ్ళు కూడా భగవంతుడి విశ్వరూపాన్ని చూసినట్లు మన గోచరించడమే అందుకు కారణం అంటున్నారు. సో ఇక్కడ చెప్తున్నారు. సో వేరే లోకాల్లో వాళ్ళు కూడా చూడగలిగిన వాళ్ళు, చూడడానికి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా చూడగలిగారు. అర్జునుడి విశ్వరూపం స్వప్నం కాదు, ఇదేదో అతను ఊహించుకున్నది కాదు. దివ్య దృష్టి వసగబడిన వారందరూ కూడా రణరంగంలో విశ్వరూపాన్ని చూశారు అని చెప్పి చెప్తున్నారు. మరి దివ్య దృష్టి ఇవ్వబడ్డ భీష్ముడు వీళ్ళందరూ కూడా చూడటం జరిగిందనమాట, ఆ భక్తులంతా కూడా. సో అది, సో అందుకని నిన్ను చూసి సర్వలో ముల్లోకాలు కూడా కలత చెందుతున్నాయి అన్నాడు అంటే, అక్కడ ముల్లోకాల్లో చూసేవాళ్ళు కొందరు ఉన్నారు కాబట్టి. సో అది ఇక్కడ భాష్యంలో చెప్తుంది. సో అమీహి త్వాం సురసంగా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంజ్ఞా స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. అమీహి నిశ్చయంగా త్వాం నిన్ను సురసంగాలు దేవలోక సముదాయాలు విశంతి నీలో ప్రవేశిస్తున్నారు. కేచిత్ భీత కేచిత్ వారిలో కొందరు భీతి భయపడి ప్రాంజలయ డోసిలియొగ్గి గురునంతి నిన్ను ప్రార్థిస్తున్నారు.
స్వస్తిత్యుక్త, స్వస్తి అని పలుకుతూ మహర్షులు సిద్ధ సంఘాలు స్తువంతి, నిన్ను స్తోత్రిస్తూ త్వాం, నిన్ను స్తుతిస్తున్నారు స్తుతులతో, పుష్కలంగా వేద మంత్రాలతో. దేవతల సమూహాలన్నీ కూడా నిన్ను శరణు వేడి నీలో ప్రవేశిస్తున్నాయి. వారిలో కొందరు భయంతో నిన్ను ప్రార్థిస్తున్నారు. మహర్షులు సిద్ధ సమూహాలన్నీ కూడా శాంతి శాంతి, స్వస్తి అంటే శాంతి, స్వస్తి తుక్త్యుక్వ అంటే శాంతి అని పలుకుతూ నిన్ను వేద మంత్రాలతో స్తుతిస్తున్నారు. సో సర్వలోకాల్లో ఉన్న దేవతలు అద్భుతమైన విశ్వరూపంతో దాని తేజస్సుతో వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇది సో దేవతలు ఋషులు అందరూ ఈ రకంగా నిన్ను ప్రార్థిస్తున్నారు, చూస్తున్నాను అంటున్నారు. रुद्रादित्या वसवो ये च साध्या विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षा सुरसिद्धसंज्ञा వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, ఏచ వారందరూ కూడా, మరియు సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్విని కుమారులు, మరుత్తులు చ మరియు ఊష్మప అంటే పితృదేవతలు చ మరియు గంధర్వులు, యక్షులు, సురసిద్ధ సంఘాలు అంటే దేవతలు, సిద్ధ సంఘాలు వీక్షంతే చూస్తున్నాయి త్వాం నిన్ను, విస్మితాశ్చైవ ఆశ్చర్యంతో, విస్మయంతో, నిశ్చయంగా సర్వే అందరూ కూడా నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై కాంచుచున్నారు అని చెప్పి చెప్తున్నారు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. అందరూ నిన్ను విస్మయంగా చూస్తున్నారు, నీ రూపాన్ని. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యధితాస్తదాహం. సో రూపం మహత్తు, గొప్ప రూపం. బహువక్త్ర నేత్రం, ఎన్నో ముఖాలతో, నేత్రాలతో. మహాబాహో బాహూరు పాదం, ఎన్నో భుజాలతో. ఊరువులు అంటే తొడలు, పాదాలతో. అలాగే ఎన్నో భుజాలతో, తొడలతో, పాదాలతో. బహూదరం ఎన్నో ఉదరాలతో. బహుదంష్ట్రాకరాళం ఎన్నో భయంకరమైన దంతాలతో. దృష్ట్వా లోక చూసి లోకాలన్నీ ప్రవ్యధిత వ్యధ చెందుతున్నాయి. తథా అలాగే అహం నేను కూడా వ్యధ చెందుతున్నాను అంటున్నాను. సో మహానుభావ, ఎన్నో ముఖాలు, నేత్రాలు, భుజాలు, ఊరువులు, పాదాలు, ఉదరాలు ఉన్న నీ గొప్ప రూపాన్ని, భయంకరమైన నీ దంతాలు చూసి దేవతలతో కూడి లోకాలన్నీ కూడా వ్యధ చెందుతున్నాయి. వారిలాగా నేను కూడా కలత చెందుతున్నాను. సో ఇక ఆశ్చర్యం, విస్మయం అన్నీ కలిగి సంభ్రమం, చివరికి భయం కూడా కలుగుతోంది ఒక్కసారిగా. మరి ఆ విశ్వాన్నంతా తనలో ఇముడ్చుకున్న రూపాన్ని చూసేసరికి నేను కూడా కలత చెందుతున్నాను. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాతాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు. ఆకాశం తాకేటటువంటి దీప్తం, ప్రకాశవంతమైన అనేక వర్ణం, ఎన్నో రంగులతో, వ్యాత్తాననం విప్పారిన ముఖాలతో, దీప్త విశాల నేత్రం వెలిగిపోయే విశాలమైన కన్నులతో, దృష్ట్వాహి చూస్తున్నాను నిశ్చయంగా, త్వాం నిన్ను, ప్రవ్యధితాంతరాత్మ అంటే వ్యధ చెందిన మనస్సుతో, ధృతిం స్థిరత్వాన్ని, నవిందామి కోల్పోతున్నాను, నా స్థిరత్వం పోతుంది, శమం చ శాంతి కూడా పోతోంది విష్ణు అంటున్నాడనమాట. సర్వవ్యాపకుడైన విష్ణు పలు ప్రకాశమాన వర్ణాలతో ఆకాశాన్ని తాకుతూ, విపారిన ముఖాలతో, తేజోమయమైన నీ నేత్రాలతో ఉన్న నిన్ను చూసి నా మనసు భీతితో కలత చెందుతోంది. మన స్థిరత్వం గాని సమత్వం గాని లేదు, కోల్పోతున్నాను.
నేను ఇక నిలుపుకోలేకపోతున్నా నా స్థిరత్వాన్ని, సమత్వాన్ని అని చెప్పి చెప్తున్నాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. దంష్ట్రాకరాళ్ళు, భయంకరమైన నీ దంతాలతో నీ యొక్తే ముఖాన్ని, నీ యొక్క ముఖాలు దృష్టివా చూసి, ఏవం ఆ విధంగా కాలానల అంటే ప్రళయకాలంలో అగ్నిలాగా, సన్నిభాని వలె, ప్రళయకాల అగ్ని వలె, దిశో నజానేన అంటే దిక్కులు నజానే, దిక్కులు తెలియని వాడిలాగా, నలభే ఉన్నాను, నాకిక దిక్కులు కూడా తెలియని వాడిలాగా అయిపోయాను. చ మరియు శర్మ అంటే శాంతి, ప్రసీద అనుగ్రహించు నాకు దేవా జగన్నివాస అంటున్నాడు. సో దేవదేవా జగన్నివాస అంటే ప్రపంచ శరణ్య, దయతో నాయడ ప్రసన్నుడవుగా, ప్రసీద దేవేశ, ప్రసీద అంటే అనుగ్రహించు, నన్ను ప్రసన్నుడను చేసుకు, నా పట్ల ప్రసన్నుడవు అవ్వు. నీ మండుతున్న మృత్యువును పోలిన నీ ముఖాలు, భయంకరమైన దంతాలు చూసి నాకు సమత్వం నిలుపుకోలేకపోతున్నాను. అన్ని రకాలుగా ఇక నాకు భ్రాంతి కమ్ముతోంది అని చెప్పి చెప్తున్నాడు. మరి ఇక్కడ భగవంతుడి యొక్క ఈ రూపాన్ని అతను చూసి ఏ రకంగా భయపడుతున్నాడు, అందరూ భయపడుతున్నారు, వాళ్ళలాగా నేను కూడా భయపడుతున్నాను అని చెప్పి చెప్తున్నాను. సో నా మీద దయ ఉంచి నన్ను ఇక ప్రసన్నుడవవు అంటున్నాను. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా సర్వే సహైవ అవనిపాలసంజ్ఞై భీష్మో ద్రోణసూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి సహాస్మదీయైరపి యోధముఖ్యై వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగ్నై. అమీచత్వం, వీరందరూ కూడా నీ యొక్క ఈ ధృతరాష్ట్ర పుత్రులంతా కూడా నీ యొక్క సర్వే అందరూ సహా అవనిపాల సంజ్ఞై, అవనిని ఈ భూమిని పాలించే ఈ రాజులందరూ, సర్వ అంటే అందరూ కూడా, భీష్మ ద్రోణులు, సూతపుత్రుడు అంటే కర్ణుడు, తథా అలాగే సౌసాహస్మది అంటే మా వైపు అస్మదీయులు అంటే నాకు చెందిన వాళ్ళు, యోధముఖ్యులు, మా వైపు ఉన్న యోధముఖ్యులు, వీళ్ళంతా కూడా వక్త్రాణితే నీ యొక్క ముఖంలో, నీ యొక్క నోళ్లలో నీ అంటే మరి ఎన్నో నోర్లు ఉన్నాయి కదా, నీ నోళ్లలో త్వరమాణా విశంతి త్వరగా వెళ్ళిపోతున్నారు నీ నోట్లోకి, దంష్ట్రాకరాలని భయానకాని భయంకరమైన నీ దంతాలతో సందృశ్యంతే అంటే వాళ్ళు మరి పొడైపోతున్నారు, కనపడుతున్నారు, అందరినీ చూస్తున్నాను. ఎలా చూర్ణితైర్ అంటే పొడైపోతున్నారు, ఉత్తమాంగై వాళ్ళ తలలన్నీ కూడా పొడైపోవడం నాకు కనిపిస్తోంది. ఈ నా పక్షపు రాజులతో సహా ధృతరాష్ట్ర తనయులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మా పక్షపు యోధ ముఖ్యులు అందరూ కూడా వేగంగా నీ భయంకరమైన నోళ్ళలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళలో కొందరు నీ దంతాల మధ్య చూర్ణిత సిరులై అంటే శిరస్సులు పొడైపోయి వాళ్ళ తలలన్నీ ఆ రకంగా తగిలి పొడైపోవడం నాకు కనిపిస్తోంది. సో ఇక్కడ మరి అర్జునుడికి జరగబోయేదంతా కనిపిస్తోంది అనమాట. సో ఇక్కడ మరి అజేయుడైన భీష్ముడు మరణిస్తాడని తెలుస్తోంది, కర్ణుడు మరణిస్తాడని తెలుస్తోంది, మరి అలాగే వీళ్ళంతా కూడా మరి ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నట్టు నాకు కనిపిస్తోంది అంటున్నాడు కదా. సో అదంతా చూస్తున్నాడు. అందుకని ఎంతగా అర్జునుడు కలత చెందాడో, మన అర్జునుడు అంతటి వీరుడే భయపడిపోతున్నాడు అనమాట అదంతా చూసి. సో ఐ థింక్ ఇక మళ్ళీ రేపు 27 శ్లోకాస్ వరకు చూసాము. 28 శ్లోక రేపు చూద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.